అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు యాక్చువల్గా నేను ఎక్కడ ఉన్నానంటే జొన్నాడ బ్రిడ్జ్ దగ్గర ఉన్నానండి. జొన్నాడ బ్రిడ్జ్ అన్నది ఏంటంటే గోదావరి మీద ఉన్నది కదండి జొన్నాడ బ్రిడ్జి. ఇది నేషనల్ హైవే 216Aలో ఉంది కదండి జొన్నాడ బ్రిడ్జి. తర్వాత మనకి యానం దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుందండి. ఈ రెండు బ్రిడ్జిల మధ్యన ఏటుగట్టు మీద ఏంటంటే ఒక రూట్ ఉందండి. వయా కపిలేశ్వరపురం, కోటిపల్లి, అలాగా పిల్లంక మీదుగా యానం వరకు వెళ్తుందండి. ఈ రూట్లో ట్రావెల్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దామండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ రూట్ ఏంటంటే పూర్తిగా గోదావరి ఒడ్డునే నడుస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. ఎందుకంటే ఇది గోదావరికి రెండు బ్రిడ్జిల మధ్యలో మనం ట్రావెల్ చేస్తున్నామండి. ఇటు జొన్నాడ బ్రిడ్జి, అటు యానం బ్రిడ్జికి మధ్యలో గోదావరి గట్టు మీద ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఈ గట్టుకి ఏంటంటే ఒక పక్క గోదావరి ఉంటుందండి, ఒక పక్క పంటకాలం ఉంటుంది. పంటకాలకి అవతల పొలాలు ఉంటాయి, తర్వాత ఊర్లు వస్తుంటాయండి. ఈ రూట్ నేను కూడా ఎప్పుడు ట్రావెల్ చేయలేదండి. ఇది ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను. అంటే ఇంతకుముందు వీడియో ఏంటంటే యానం నుంచి కోటిపల్లి వరకు ఒకసారి ట్రావెల్ చేసి వీడియో చేశానండి. ఇటు జొన్నాడ నుంచి మాత్రం ఎప్పుడు వెళ్ళలేదండి. ఏ ఊర్లు వస్తాయన్నది చూద్దామండి. ఇక్కడికైతే గోదావరి కొంచెం దూరంగా ఉందండి, నాకైతే కనిపిస్తున్నది. అంటే కెమెరా వ్యూలో మాత్రం కొంచెం కనిపించదండి. అలాగే మనకి ఏంటంటే ఈ రూట్లో గోదావరి ఒక్కోసారి మనకి బాగా దగ్గరగా వస్తుంటుంది, తర్వాత మళ్ళీ కొంచెం దూరం అవుతుంటుందండి. అలా ఉంటుంది అన్నమాట ఈ రూటు. చూడండి ఫ్రెండ్స్, గోదావరి ఇక్కడ నుంచి ఈ విధంగా కనిపిస్తున్నదండి. రూట్ అయితే చాలా బాగుందండి. ఒక పక్క గోదావరి, ఒక పక్క కొబ్బరి చెట్లు, ట్రాఫిక్ కూడా అలాగే ఉందండి. ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, గ్రీనరీ తోటి ఎలాగుందో చూడండి. ఇక్కడ ఏదో పాదు పూర్తిగా షెడ్ మీదకి ఎక్కించారండి. ఇదేం పాదో మరి తెలియదు నాకు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదేంటంటే కంప్లీట్గా గట్టు అండి, గోదావరి గట్టు అనమాట. ఒక పక్క కంప్లీట్గా పంటకాలం ఉందండి, ఒక పక్క గోదావరి ఉందండి, మధ్యలో రోడ్డు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఒక మర్రి చెట్టు ఉందండి. ఎలా ఉందో చూడండి, దానికి ఓడలు అవి ఉన్నాయండి. పక్కన ఏంటంటే రోడ్డు వారిని కొంచెం దిగువకి గోదావరికి రోడ్డుకి మధ్యలో అరటి తోటలు కూడా ఉన్నాయండి. అంటే మన కెమెరా ఫిక్స్ చేస్తాం కదండి, దానివల్ల ఏంటంటే కొంచెం కనిపించవు, రోడ్డుకి దగ్గరలో ఉన్నాయి కనిపిస్తాయండి. చూడండి, అన్ని కార్లు క్రాస్ చేస్తున్నాయి మనల్ని. ట్రాఫిక్ అయితే మాత్రం ఎక్కువే ఉందండి. అంటే నెక్స్ట్ ఊరు కపిలేశ్వరపురం అనుకుంటా అండి. అక్కడి వరకు ట్రాఫిక్ ఈ విధంగానే ఉంటుంది అనుకుంటా అండి. మనకేంటంటే రోడ్డు వారిని పూర్తిగా చెట్లు, ఇటుపక్క రెండు సైడ్లు చెట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి తుప్పులో. కానీ ఇదేంటంటే ఆ రోడ్డు వెళ్తే ఏదో లోయలాగా ఉందండి. ఎడ్జ్లోకి వెళ్తే ఇటుపక్క ఒక కాలువ, అటుపక్క ఒక గోదావరి, అలా రెండు పక్కల డీప్గా ఉందండి. ఇది ఏదో ఊరు వచ్చిందండి, జిల్లెళ్ళట. తాతపూడి పంపింగ్ స్కీమ్ అనేసి కూడా ఉంది ఇక్కడ పంప్ షెడ్ మీద. ఇక్కడ ఏంటంటే ఈ పంటకాలం క్రాస్ చేయడానికి ఇలాగ బ్రిడ్జెస్ ఉంటాయండి, చిన్న చిన్న బ్రిడ్జెస్.
దీని మీద మ్యాక్సిమం ఏంటంటే ఆటోల వరకు వెళ్తాయండి, కార్లు అవి అయితే మాత్రం వెళ్ళవు. కార్లు వెళ్ళడానికి కాలువ అవతల ఇంకో రూట్ ఉంటుందండి, సిమెంట్ రోడ్ ఉంది, దాని మీద ట్రావెల్ చేయొచ్చు అనమాట వాళ్ళు. ఈ గట్టు మించి అయితే మాత్రం పెద్ద రోడ్లు ఏంటంటే బ్రిడ్జ్లు అవి కొంచెం పెద్ద ఊర్లు ఉంటాయి కదండి, పెద్ద ఊర్ల దగ్గర ఉంటాయండి. చిన్న చిన్న ఊర్లకి అన్నిటికి అలాగే వాక్వే బ్రిడ్జిల్ లాగా ఉంటాయి అన్నమాట. అంటే 2 వీలర్స్ 3 వీలర్స్ ఆటో వరకు వెళ్తాయండి ఆ బ్రిడ్జిల మించి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రోడ్డు వారిని గడ్డి. దీని పూర్తిగా హైట్గా పెరిగి ఉంది కదండి గడ్డి. ఇది తాతిపూడి అనే విలేజ్ అండి. చూసారు కదా, ఇక్కడ గోదావరి కూడా మనకి కనిపిస్తున్నదండి. ఇది గోదావరి అండి. మనకి బ్రిడ్జ్ నుంచి వెళ్తే తాతపూడి విలేజ్లోకి వెళ్తామండి. ఎందుకంటే తాతపూడి విలేజ్లోకి వెళ్ళడానికి బ్రిడ్జ్ అని చెప్పాను కదండి, ఈ విధంగా ఉందండి. ఇలాగ పెద్ద ఊర్లకి వెళ్ళడానికి ఏంటంటే బ్రిడ్జ్లు కొంచెం పెద్దవి ఉన్నాయండి. చిన్న ఊర్లకైతే వాక్వే బ్రిడ్జ్ ఉన్నాయండి. అలాగే యానం వరకు మనం కంప్లీట్గా గోదావరి వారినే ట్రావెల్ చేసేలాగా ఉన్నామండి. మనకి రైట్ సైడ్ ఏంటంటే గోదావరి ఉంది, లెఫ్ట్ సైడ్ పంటకాలువ ఉందండి. అవి కాకుండా బోనస్గా ఏంటంటే మనకి తాడి చెట్లు, కొబ్బరి చెట్లతోటి బ్యూటిఫుల్గా ఉందండి రోడ్ అయితే మాత్రం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో ఇసుక రీచ్ ఉందండి, స్టోరేజ్ అనుకుంటా అండి. తాతపూడి విలేజ్కి దగ్గరలో ఉందండి ఇసుక రీచ్. గోదావరిలోకి కొత్త నీరు వచ్చినట్టు ఉందండి, ఎర్రగా కనిపిస్తున్నది నీరు. ఫ్రెండ్స్, గోదావరిలోకి కొత్త నీరు వస్తే ఒక రకమైన ఫిష్ దొరుకుతుందండి. అంటే చెప్పండి, కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, గడ్డి అది ఎంత బాగుందో. ఈ రూట్లో మీకు ఎవరికైనా అవకాశం దొరికితే తప్పకుండా ట్రావెల్ చేయండి ఫ్రెండ్స్. చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దూరంగా ఉందండి గోదావరి రోడ్డుకి. చూడండి, ఈ విధంగా కనిపిస్తున్నది. ఇది కపిలేశ్వరపురం విలేజ్ అండి. మనకి అవతల పంటకాలు అవతల కనిపిస్తున్నది కదా, అది విలేజ్ అనమాట అండి. విలేజ్లోకి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ లాగా ఉన్నది కదండి, ఇది అనుకుంటా అండి. ఈ చెట్లుగా ఉండడం వల్ల మనకి విలేజ్ పెద్దగా కనిపించట్లేదండి. మనం ఇప్పుడు కపిలేశ్వరపురం విలేజ్ని క్రాస్ చేసామండి. ఇదిగండి లెఫ్ట్ సైడ్ దారి ఉంది కదండి, అలాగే వెళ్ళొచ్చు అనుకుంటా కపిలేశ్వరపురం విలేజ్లోకి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గోదావరి కనిపిస్తున్నదండి. ఇంకా ఇదంతా కపిలేశ్వరపురం విలేజ్ అనుకుంటా అండి.
ఇది కపిలేశ్వరపురం లెఫ్ట్ సైడ్ ఉంది కదండి దారి, కపిలేశ్వరపురం ఊర్లోకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ రోడ్లో కొంచెం లోపలికి 4 కిలోమీటర్లు వెళ్తే అంగర్ విలేజ్ కూడా వస్తుందండి. చూడండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఏంటంటే క్లియర్గా గోదావరి కనిపిస్తున్నది. గోదావరిలో ఎర్ర నీరు కనిపిస్తున్నదండి, అంటే కొత్త నీరు వచ్చిందనమాట. ఈ కొత్త నీరు వచ్చినప్పుడు గోదావరిలోని పులసల వేట జరుగుతుందండి. ఒక పులస పడిందంటే వాళ్ళకి మత్స్యకారులకి ఇంకా పండగనండి. లాస్ట్ ఇయర్ చాలా తక్కువ పడ్డాయని చెప్తున్నారండి, మరి ఈ సంవత్సరం ఎలాగుంటుందో తెలీదు. పులసలు అయితే మాత్రం చాలా రేటు ఉంటాయండి. ఒక మాదిరి సైజు పులస అయితే 20,000 అలా కూడా పలుకుతాయండి. ఇదే సీజన్ అనమాట పులసలకి. కొత్త నీరు వచ్చినప్పుడు పులసలు దొరుకుతాయండి గోదావరిలో. ఇక్కడికి కోటిపల్లి 17 కిలోమీటర్లు ఉందండి. ఫ్రెండ్స్, ఈ ఏరియాలోనే గోదావరిలో లంకలు కూడా ఉంటాయండి. లంకల్లోని ఇక్కడ కాయగూరలు కూడా పండిస్తుంటారు. అంటే బాగా వరద వచ్చినప్పుడు మునిగిపోతుంటుందండి. ఆ టైంలో ఏమి వేయరు. గోదావరి నీరు తగ్గినప్పుడు ఏంటంటే ఆ లంకల్లోని పంటలు కూడా పండిస్తుంటారండి. అవి కూడా చూపిస్తాను. ఎదురుకెళ్ళాక ఎక్కడైనా రోడ్డు కనిపిస్తాయండి, కొంచెం జూమ్ చేసి తీసి చూపిస్తానండి. ఈ రూట్ ఎలాగున్నది అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అంటే కొంచెం డీటెయిల్గా కనిపించడానికని స్లోగా వెళ్తున్నానండి. చూడండి మేకలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ గోదావరి ఏంటంటే మనకి చాలా దూరంగా వెళ్ళిందండి. ఈ రోడ్డుకి చాలా దూరంగా వెళ్ళిందనమాట. అంటే మధ్యలో కొబ్బరి తోటలు ఉన్నాయి. గోదావరికి రోడ్డుకి మధ్యలో కొబ్బరి తోటలు కూడా ఉన్నాయండి. అంటే రోడ్డుకి చాలా దూరం వెళ్ళినట్టు అనమాట. ఈ రూట్లో ఏంటంటే గోదావరి అలాగేనండి, ఒక్కోసారి ఏంటంటే రోడ్డుకి బాగా దగ్గరగా వస్తుంటుంది, అలాగే మళ్ళీ దూరం అవుతుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, రూట్ ఇలాగా ఈ విధంగా ఉందండి. రోడ్డు అయితే బాగానే ఉంటుందండి. యానం వరకు రోడ్డు అయితే బాగానే ఉంటుందండి. ఈ విలేజ్ పేరు శ్రీరామపురం అండి. ఇవన్నీ గోదావరి ఒడ్డున ఉన్న విలేజెస్ అండి. కపిలేశ్వరపురం, శ్రీరామపురం, కోరుమిల్లి, కోటిపల్లి, దంగేరు, పిల్లంక ఇవన్నీ ఏంటంటే బ్రహ్మపురి అనేసి ఒక ఊరు వస్తుంది. ఇవన్నీ ఏంటంటే గోదావరి ఒడ్డున ఉంటాయండి. ఇక్కడికి ఏంటంటే ఈ రోడ్డుకి గోదావరి దూరం అయిందండి. మధ్యలో ఏంటంటే కొబ్బరి తోటలు అవి ఉన్నాయి. పంట కాలంలో కూడా ఎర్ర నీరు ఉందండి, అంటే కొత్త నీరు వచ్చింది అనమాట అండి. రోడ్డు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రోడ్డు అయితే ఓవరాల్గా బాగానే ఉందండి, గతుకులు అవి ఏమీ లేవు. రోడ్డు అయితే సన్నంగా ఉంది, కామన్ కదండి అది. పల్లెటూర్లకు వెళ్ళి రోడ్లు ఇలాగే ఉంటాయి కదా. కోటిపల్లి 11 కిలోమీటర్లు ఉందండి ఇక్కడికి. మనం కోటిపల్లి క్రాస్ చేసుకుని యానం వెళ్తామండి. ఈ ఏరియాలో చూడండి ఫ్రెండ్స్, రోడ్డుకి అటు ఇటు వేప చెట్లు ఎన్ని ఉన్నాయో. మరి వాటికి అవే వచ్చినాయో ఎవరన్నా వేసారో తెలియదండి. చాలా ఎక్కువ ఉన్నాయండి వేప చెట్లు. ఇక్కడ ఏ మొక్క అయినా కాలువల్లో నీటికి విపరీతంగా పెరిగిపోయి ఉందండి. నీరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కదండి, అందువల్ల మొక్కలు బాగా పెరిగిపోయి ఉన్నాయన్నమాట. కోరుమిల్లి విలేజ్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది. రోడ్డు మీద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందండి. ఫ్రెండ్స్, కోరుమిల్లి విలేజ్లోని పెంకుటిళ్ళు పూర్వకాలం ఇల్లు ఎక్కువ ఉంటాయని విన్నానండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం.
జస్ట్ ఎలా కూరమిల్లు ఎలాగున్నది అన్నది ఒకసారి మీకు చూపిస్తానండి లోపలికి వెళ్ళి. అంటే ఎక్కువసేపు తీయను వీడియో, ఒక గ్లాన్స్ అండి అలా లోపలికి వెళ్ళి వచ్చేద్దామండి. ఫ్రెండ్స్, కూరమిల్లు అనే విలేజ్ ఈ విధంగా ఉంది. చూడండి ఇక్కడ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో. నేను కూడా ఏదో వీడియోలో చూశానండి కూరమిల్లులో పెంకుటిల్లు అవి ఎక్కువ ఉంటాయి అనేసి. నాకైతే ఎక్కడ కనిపించలేదు. చూద్దాం, కొంచెం ఎదురుకెళ్ళి చూద్దాం. పెంకుటిల్లు అక్కడక్కడ ఉన్నాయి కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినవి కాదండి ఇవి. ఫ్రెండ్స్, కొన్ని ఇల్లు కనిపించినాయి కానీ లోపలికి ఉన్నాయండి. వెళ్ళలేక మళ్ళీ వెనక్కి తిరిగిపోయాను అనమాట. మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి గోదావరి గట్టు ఎక్కేసి మళ్ళీ కోటిపల్లి వైపు వెళ్ళిపోదామండి. కూరమిల్లి ఊరు నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఎవరో భక్తుల్లాగా ఉన్నారండి. అందరూ ఒకటే డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు. అంటే ఈ రోడ్డు కాకుండా అవతల ఇంకా వీధులు ఉన్నాయండి. వీధుల్లో ఉన్నట్టుగా ఉన్నాయి పెంకుటిల్లు అవిని. అటు కొంచెం వెళ్ళడానికి బస్సు అది కొంచెం అడ్డంగా ఉందండి, అందుకనేసి నేను వెళ్ళలేదన్నమాట. కూరమిల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గోదావరి ఈ విధంగా ఉందండి ఇక్కడ. అంటే కూరమిల్లు దాటామండి. కూరమిల్లు దాటాక మనకి రోడ్డు వారిని ఈ విధంగా కనిపిస్తున్నదండి. మీకు ఇందాక లంకలని చెప్పాను కదండి, దూరంగా కనిపిస్తున్నాయి కదండి, అవి లంకలు అంటారండి. లంకలు ఏంటంటే యాక్చువల్గా ఇసుక మేటలండి. చూడండి, ఇవి లంకలండి. కూరమిల్లి ఊర్లోంచి మళ్ళీ వచ్చామండి. గోదావరి గట్టు ఎక్కామన్నమాట. కోటిపల్లి వైపు వెళ్తున్నామండి ఇప్పుడు. పల్లెటూర్లు కూడా అందంగా ఉంటున్నాయండి ఈ ఏరియాల్లోనే. కూరమిల్లి ఊర్లోనే బిల్డింగ్స్ అవి కూడా బాగానే ఉన్నాయండి. ఈ రూట్లో ఏంటంటే ఇది ఒకటే ఇబ్బంది అండి, కొంచెం పెద్ద వెహికల్స్ వస్తే మనం ఆగిపోవాల్సి వస్తుంది. రోడ్డు అయితే మాత్రం గతుకులు అవి లేకుండా చాలా బాగుందండి. కోళ్ళ అనే విలేజ్ వచ్చామండి. అదే కోళ్ళ మల్లవరం అంటారు కదండి, అదే అండి ఇది. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే కోళ్ళ మల్లవరం వెళ్తామండి. ఇప్పుడే కోళ్ళ క్రాస్ చేసామండి. కోళ్ళ క్రాస్ చేసి కోటిపల్లి వైపు వెళ్తున్నాం. నెక్స్ట్ వచ్చే విలేజ్ కోటిపల్లి అనుకుంటా అండి. ఈ రోడ్లో ఏంటంటే కొంచెం పెద్ద వెహికల్స్ వస్తే ఆగవలసి వస్తుందండి. ఎందుకంటే రోడ్డు ఒక పక్కంతా పూర్తిగా పంట కాలువ అండి.
ఏదో లోయ ఉన్నట్టు ఉన్నది. అందుకని కొంచెం ముందు జాగ్రత్తగా ఆగవలసి వస్తుంది అన్నమాట. ఈ రూట్లో ఎవరన్నా వస్తే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలండి. అంటే కొంచెం డ్రైవింగ్ ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రూట్లో రండి ఫ్రెండ్స్. రూట్ ఇరుగ్గా ఉండడం, తర్వాత ఏంటంటే ఒక పక్క ఏంటంటే లోయలాగా ఉంది కదండి, ఏదో ఘాట్ రోడ్లో వెళ్తున్నట్టు ఉందన్నమాట. అంటే పంటకాలం ఉంది ఒక పక్క, దానివల్ల ఏంటంటే సడన్గా ఎడ్జ్ కట్ చేసినట్టు ఉందన్నమాట అండి. ఈ రూట్ ఇలాగున్నా కూడా మీకు అందరికీ ఈ రూట్ చూపించాలనేసి కష్టపడి వచ్చానండి ఇటు పక్క. చూడండి, అలాగే వెహికల్స్ వచ్చినప్పుడు మనం ఆగవలసి వస్తుంది. చూశారు కదా, మీరే చూశారు కదండి. ఇది మల్లవరం విలేజ్ అండి, అంటే కోళ్ళ మల్లవరం అంటారు కదా, అది ఇక్కడ ఉందండి. కోళ్ళు దాటిన తర్వాత ఉందండి మల్లవరం, కోళ్ళ మల్లవరం. అలాగే లెఫ్ట్కి వెళ్ళాలండి. మనం స్ట్రైట్గా కోటిపల్లి వైపు వెళ్ళిపోతున్నాం అండి. ఫ్రెండ్స్, ఈ రూట్లో మీరు ట్రావెల్ చేయాలంటే వాటర్ బాటిల్స్ అలాంటివి క్యారీ చేయండి. అంటే కూల్ డ్రింక్స్ అవి దొరుకుతున్నాయండి. కూల్ డ్రింక్స్ అవి దొరుకుతున్నాయి కానీ మరి అవి ఏం కంపెనీలో నేను ఆగి చూడలేదండి. ఎందుకంటే పల్లెటూర్లు కదండి, స్టాండర్డ్ కంపెనీస్ ఉండవు అన్నమాట, చాలా తక్కువ ఉంటాయి ఈ ఏరియాల్లోనే. కోళ్ళ మల్లవరం క్రాస్ చేసామండి. మనం దగ్గర కోటిపల్లి వచ్చి ఉంటామండి. కోటిపల్లి ఇంటి దగ్గరలోనే ఉంటుంది మనకి. కోటిపల్లి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటున్నానండి ఇక్కడికి. కోటిపల్లి 2 కిలోమీటర్లు కాదండి, ఆల్మోస్ట్ వచ్చాం. నాకు అయితే కోటిపల్లి రేవు కనిపించింది. కోటిపల్లి బోర్డు కూడా కనిపించింది. కోటిపల్లి రేవు దాటామండి. ఇది కోటిపల్లి ఊరండి. కోటిపల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళటం లేదండి, ఎందుకంటే ఇంతకుముందు పాత వీడియోల్లో చూపించాను. ఎందుకని స్ట్రైట్గా మనం టార్గెట్ యానం కదండి, యానం బ్రిడ్జి. అందుకని యానం వైపుకి వెళ్ళిపోతున్నానండి. ఇది కోటిపల్లి మెయిన్ రోడ్ అండి. మీకు ఏం కావాల్సినా ఇక్కడ దొరుకుతాయండి. ఈ రోడ్లో షాపులు అవి ఎక్కువ ఉంటాయి. ఏం కావాల్సినా ఇక్కడ దొరుకుతాయండి. చూడండి, కోటిపల్లి ఊరు ఇలాగ ఉందండి, ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. కోటిపల్లి ఊరు నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఊరంతా గోదావరి గట్టు మీద ఉన్నట్టే ఉంటుందండి కోటిపల్లి ఊరు. చూసారు కదా, ఈ రోడ్డుకి అటు ఇటు ఉంటుంది అన్నమాట. టెంపుల్ ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉంటుందండి టెంపుల్.
ఫ్రెండ్స్ ఇదే కోటిపల్లి టెంపుల్ అండి. చూడండి అక్కడ హంసలు కూడా ఉన్నాయి కదండి. గుడి ముందు కోనేరులో హంసలు ఉన్నాయండి. ఫ్రెండ్స్ ఇక్కడ జంక్షన్ వస్తుంది కదండి. జంక్షన్లో లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ మనం కాకినాడ వైపు వెళ్ళిపోతామండి. కానీ మనం స్ట్రైట్కి వెళ్తున్నామండి. యానం వెళ్దాం అనుకున్నాం కదా, స్ట్రైట్గా యానం వైపు వెళ్తున్నామండి. ఈ లెఫ్ట్కి వెళ్తే ఏంటంటే ద్రాక్షారం నుంచి కాకినాడ వెళ్ళొచ్చండి. ఈ రోడ్డు కొత్త రోడ్డు వేసినట్టున్నారండి, కొత్తగా ఉంది. ఇది యానం రోడ్డు అండి, కోటిపల్లి యానం రోడ్డు అనమాట. మనం ఏంటంటే టోటల్గా జొన్నాడ వంతెన దగ్గర నుంచి కిందకి దిగామండి. హైవే నుంచి కంప్లీట్గా ఏటుగట్టు మీద, గోదావరి గట్టు మీద ట్రావెల్ చేస్తున్నాం అండి. యానం వరకు వెళ్తాం అన్నమాట. ఫ్రెండ్స్ కోటిపల్లి రైల్వే వంతెన కన్స్ట్రక్షన్ అవుతుంది కదండి, అది ఇదేనండి. చూడండి ఇవన్నీ పిల్లర్స్ అండి. పైన ఇంకా స్లాబ్ అది అవ్వలేదు, అంటే గడ్డర్స్ అవి పెట్టి రైల్వే ట్రాక్ పెడతారు కదండి, అది ఇంకా అవ్వలేదు అనమాట. కోటిపల్లి నుంచి రోడ్డు మాత్రం చాలా బాగుందండి. కోటిపల్లి నుంచి అనవల్లి రోడ్డు కొత్తగా వేసినట్టున్నారు. ఇది అంటే ఇంతకుముందు నేను ట్రావెల్ చేశాను కానీ ఇలా లేదండి, ఇప్పుడు చాలా బాగుందండి రోడ్డు. ఈ రోడ్డు కొత్తగా వేసినట్టున్నారండి, ఈ మధ్యన వేసినట్టున్నారు, ఇంకా కొత్తగా ఉంది. మరి ఎక్కడైనా ఇంకా రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయేమో తెలీదు, చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, తూరిగలు అవి కూడా ఎగురుతున్నాయి. వర్షం అన్న పడుతుందేమో అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కోట అనేసి ఏదో విలేజ్ ఉంది. ఇక్కడ ఏదో పంప్ హౌస్ ఇవన్నీ ఉన్నాయండి, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి డ్రింకింగ్ వాటర్ సప్లై ఉంటుందండి కోట అనే ఊరికి. రూట్ అయితే చాలా బాగుందండి, రోడ్డు కూడా చాలా బాగుంది, కానీ చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలండి. ట్రాఫిక్ కూడా అలాగే ఉంది. అంటే టర్నింగ్స్లోనే చెట్లు అవి పెరిగిపోయినాయి కదండి, దానివల్ల ఎదురొచ్చి వెహికల్స్ ఏంటంటే మనకి కనిపించవు అనమాట. చూడండి అసలే ఎదర బ్లైండ్ అండి. చూసారు, ఇంత దగ్గర వరకు వచ్చాక కూడా ఎదరేం వెహికల్ వస్తుందో మనకి కనిపించట్లేదండి. ఈ విలేజ్ నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే రోడ్డుకి రైట్ సైడ్ ఏంటంటే గోదావరి ఉందండి, లెఫ్ట్ సైడ్ ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లకి మళ్ళీ వాటర్ సప్లైకి పంట కాలువ ఉందండి. తర్వాత ఏంటంటే పొలాలు ఉన్నాయి, పొలాలకి వాటర్ సప్లై కూడా పంట కాలువ నుంచి అండి. మరి ఆ పంట కాలువలోకి ఎక్కడో లాకులు ఉంటాయండి, లాకుల నుంచి గోదావరి వాటర్ సప్లై ఉంటుందండి.
పంట కాలువలోకి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నది అన్నాను కదండి. ఇంకొంది ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ కాలువలోంచి గోదావరిలోంచి పంట కాలువలోకి నీరు వస్తున్నదండి. ఇక్కడ మళ్ళీ పొలాల్లోకి వెళ్ళడానికి చిన్న చిన్న లాకులు లాంటివి ఉన్నాయండి. పంట కాలువల నుంచి అవతల పొలాల్లోకి వెళ్ళడానికి, వాటర్ వెళ్ళడానికండి. ఇది వాసాల రేవు అండి. మసకపల్లి లాకులు అంటారు అనమాట. ఇక్కడ లాకులు ఉన్నాయండి. ఈ లాకుల్ని మసకపల్లి లాకులు అంటారు. ఊరి పేరు వాసాల రేవు అండి. ఇక్కడ భూదేవి సమేత భక్తాంజనేయ స్వామి ఆలయం ఉందండి. చూడండి ఫ్రెండ్స్, పంటకాలో కనిపిస్తుంది ఇక్కడ మీకు. ఈ పంటకాలం అలాగ రోడ్డు వారిన వస్తుందండి. లారీ వస్తుందని ఆగాను, లారీ అలాగే దిగిపోయిందండి. కిందకి ఇసుక రీచ్లోకి వెళ్తున్నట్టుంది. పిల్లంక 8 కిలోమీటర్లు ఉందండి ఇక్కడికి. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది దంగేరు విలేజ్ అండి. ఈ కాలం నుంచి ఏంటంటే చిన్న చిన్న ఊర్లోకి వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయండి. 2 వీలర్స్ అవి వెళ్తాయి, తర్వాత ఆటోలు కూడా వెళ్ళొచ్చండి. ఈ రూట్లో ఏంటంటే ఇసుక ట్రక్కులు ఎక్కువ తిరుగుతున్నాయండి. ఇసుక రీచ్లు ఉన్నాయి కదా, ఇసుక తీసుకుని వెళ్తున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్, మనకి లెఫ్ట్ సైడ్ పంటకాలం ఉందని చెప్పాను కదండి. ఈ పల్లెటూర్లు ఉన్నాయి కదా, పల్లెటూర్లు ఏంటంటే చాలా వరకు ఆ పంటకాలం దగ్గరికి వచ్చి బట్టలు అవి ఉతుకుతున్నారండి. కొంతమంది సామాన్లు అవి తోముకుంటున్నారు. కొంత దూరంలో మళ్ళీ ఆ పంటకాలంలోనే స్నానాలు అవి కూడా చేస్తున్నారండి. ఆ నీళ్ళు ఎక్కువ వాడుతున్నట్టుగా కనిపిస్తున్నది ఇక్కడ. చూడండి, గట్టువారినంతా కొబ్బరి చెట్లు ఉన్నాయండి, బాగున్నాయి కదా. ఫ్రెండ్స్, దగ్గర మనం చాలా దూరం ట్రావెల్ చేసాం కదండి జొన్నాడ్ నుంచి. కానీ ఈ రూట్ అంతా బాగుందండి, చాలా బాగుంది. రోడ్డు అది కూడా ఎక్కడ మీకు గతుకులు కానీ గోతులు కానీ అలాంటివి ఏమీ లేవండి. రోడ్డు అది కూడా చాలా బాగుంది. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే రోడ్ సైడ్ మనకి ఇటుపక్క గోదావరి ఉంటుందండి, రైట్ సైడ్ గోదావరి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ పంటకాలు ఉంటుంది. దానివల్ల ఏంటంటే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయవలసి వస్తుందండి. అదర్ ఏ వెహికల్స్ వచ్చినా మనం ఆగవలసి వస్తుంటుంది అన్నమాట. ఈ ఊరు పిల్లంక అనుకుంటా అండి, ఎక్కడ బోర్డు ఏమీ లేదు. ఎందుకంటే ఈ ఏరియాలో ఉండి పెద్ద ఊరు పిల్లంక అండి. ఈ ఊరు పిల్లంక కాదటండి, మసకపల్లి అటండి. ఈ ఊరి పేర్లు అయినా తప్పు చెప్తే కామెంట్స్లో కరెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే రెగ్యులర్గా ఈ ఏరియాలో తిరగం కదండి, అందుకని ఊరి పేర్లు తెలియదండి సరిగానే. మసకపల్లి విలేజ్ అటండి. ఎదర మసకపల్లి లాకులు అని చూసాం కదండి, అంటే ఈ ఊరి పేరు మీద ఉన్నాయన్నమాట అండి లాకులు.
గోదావరి ఎలా మలుపులు తిరిగిందో ఈ రోడ్డు కూడా అలా మలుపులు తిరిగిందండి. అంటే యాక్చువల్గా ఇది గోదావరి గట్టు కదండి, అందుకని గోదావరి ఎలా తిరిగితే ఈ గట్టు కూడా అలా తిరుగుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి మస్కపల్లి అనే విలేజ్ దగ్గర గోదావరి ఈ విధంగా ఉందండి. దూరంగా చిన్న చిన్న బోట్లు కూడా కనిపిస్తున్నాయండి. చూసారు కదండి, బోట్లు మరి ఇసుక సేకరిస్తున్నారో ఫిషింగో తెలియదండి. ఇది బ్రహ్మపురి విలేజ్ అండి. ఈ విలేజ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి. చూసారు కదా బోర్డు, బ్రహ్మపురి. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది బ్రహ్మపురి విలేజ్ అండి. చూడండి ఫ్రెండ్స్, రూట్ ఎలా కనిపించిందండి మీకు? బాగుందా? బాగుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. తర్వాత హైప్ అనేసి కొత్త ఆప్షన్ వచ్చిందండి, హైప్ చేయడం మర్చిపోకండి. అంటే మీరు హైప్ చేస్తే మీరు చేసిన లైక్లు, కామెంట్స్, హైప్స్ వల్ల ఏంటంటే వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుందండి. వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు కదండి. పిల్లంక విలేజ్ వచ్చామండి. ఇదేంటంటే యానం సైడ్ నుంచి వస్తే కొంచెం యానంకి దగ్గరలో ఉంటుందండి పిల్లంక విలేజ్. పిల్లంకలో కొబ్బరి తోటలు కూడా ఉన్నాయండి. పొలాలతో పాటు కొబ్బరి చెట్లు కూడా ఎక్కువే కనిపిస్తున్నాయి పిల్లంక విలేజ్లో. పిల్లంక విలేజ్కి గోదావరికి మధ్యన ఈ గొట్టే ఉందండి. గొట్ట అవతల గోదావరి, గొట్ట అవతల పిల్లంక విలేజ్ అండి. ఇది విలేజ్లోకి వెళ్ళడానికి దారి అండి, లెఫ్ట్ సైడ్ ఉన్నది. ఈ బ్యానర్ పక్క నుంచి విలేజ్లోకి వెళ్ళొచ్చండి. గ్రామ పంచాయతీ పిల్లంక, తాళరావు మండలం అటండి. అంటే పిల్లంక విలేజ్ తాళరావు మండలంలో ఉందండి. యానం అంటే మీకు తెలుసు కదండి, యానం పాండిచ్చేరి స్టేట్లోకి వస్తుందండి. అంటే మనం ఆంధ్రాలో ఉన్నాం, నెక్స్ట్ మళ్ళీ మనం పాండిచ్చేరి స్టేట్లోకి ఎంటర్ అవుతామండి. ఇది గోపులంక విలేజ్ అండి. యానం ఏంటంటే ఇక్కడికి 5 కిలోమీటర్లు ఉంటుందండి. యానం దగ్గరికి వచ్చాం. పిల్లంక తర్వాత గోపులంక అండి. ఫ్రెండ్స్ చూడండి, ఆ చెట్టు చూడండి ఎంత రెడ్గా ఫ్లవర్స్ ఉన్నాయో, ఎర్ర తురాయి అండి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న రోడ్డు గోపులంక ఊర్లోకి వెళ్ళడానికి అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్స్ బాగున్నాయా? ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అంటారు కదండి, తురాయి చెట్టు. లారీలు వచ్చినప్పుడు పక్కకి ఆగవలసి వస్తుందండి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. చూడండి మోటార్ సైకిల్ ఎలాగ వెళ్ళిందా. యానం నుంచి వస్తారండి. యానంలో కూల్ డ్రింక్స్ తాగదు కదండి, కొంచెం తాగేసి వస్తుంటారనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రోడ్డు వరకు ఉంటుంది గోదావరి. చూసారండి.
అంటే ఇంక మన యానం దగ్గరికి వచ్చామండి. చూడండి, గట్టుకని గోదావరికి మధ్యన కొన్ని కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి. ఇది గోవలంక అండి. యానం దగ్గరకు వచ్చే కొలది రోడ్డు చాలా సన్నబడిపోయిందండి. రోడ్డు చాలా ఇరుగ్గా అయిపోయింది. ఎదర్ వెహికల్స్ వస్తే చాలా కష్టంగా ఉందండి. చూడండి, లారీ వెళ్తుంటే 2 వీలర్స్ వాళ్ళు కూడా ఆగిపోతున్నారండి. లారీతో పాటు మనం కూడా వెళ్ళిపోవాలండి, లేకపోతే మళ్ళీ మనం ఎక్కడ దగ్గర ఆగవలసి వస్తుంది. చూడండి, అక్కడ యానం బ్రిడ్జ్ దూరంగా కనిపిస్తున్నదండి. అంటే కెమెరా క్యాప్చర్ చేస్తున్నదో లేదో తెలీదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక రిసార్ట్ ఉంటుందండి. మీకు జస్ట్ అలా రోడ్డు నుంచి చూపిస్తాను. ఇదేనండి ఆ రిసార్ట్, యానాం రిసార్ట్స్ అటండి. ఇదేంటంటే యానం నుంచి కోటిపల్లి వెళ్ళే దారిలో మీకు ఉంటుందండి. ఓవరాల్గా మీకు ఈ వీడియో ఎలాగున్నది అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ హైప్ చేయండి ఫ్రెండ్స్. యానం రిసార్ట్ అన్నది గోదావరికి ఆనుకుని ఉంటుందండి ఫ్రెండ్స్. యానం రీచ్ అయిపోయామండి. మనం జొన్నాడ బ్రిడ్జ్ దగ్గర బయలుదేరాం కదా, జొన్నాడ నుంచి యానం ఏటుగట్టును ట్రావెల్ చేసామండి. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో ఎలాగున్నది అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.